హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికార ప్రతినిధిని మాట్లాడుతా ఉన్నా. మావోనికి యాడ తీడకయం లెక్కనే ఉంది. బీసీల గురించి మాట్లాడిన ఆయన బీసీల కోసం మనం పార్టీ పెట్టుకున్నట్టు అయింది. మరి నేనన్నా మాట్లాడతా కదా, ఆడనో ఇన్నో యాడ మైకు దొరికితే ఆడ పెట్టినట్టే ఉంటుంది. నీకు ఏందన్నట్టు అంటే, ఈడ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మీరు ఇంకో పార్టీ కూడా పుట్టబోతుంది అని అంటారు. దానిలో భాగంగా కవితతోటి ఏమైనా పొత్తు పెట్టుకుంటారా అంటే ఏం మాట్లాడుతుండు మన చేస్తామన్నా. లేదన్న, మేము ఎవరితో కలవడానికి సిద్ధంగా లేదు. కాదు సన్నాసి, ఆడందరూ నవ్వుతే సప్పట్లు కొడితే అదే మొత్తం రాజకీయం వెళ్ళినట్ట కాదు కదా. 120 ఓట్లున్నతోటి మేము కలుస్తామా అని అంటే, మరి 7,200 ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలుమ కుటుంబాల సంఖ్య అని చెప్పినటువంటి సన్నాసి ఏమన్నా అర్థం పర్థం ఉండి మాట్లాడుతూ ఉన్నవా? సరే, 120 ఓట్లు లేవు, ఆమెతోటి మేము ఎట్లా పోతాం అంటే ఎక్కుంటే పెట్టుకుంది ఏమో, రెడ్డిళ్ళతో పెట్టుకుంటావు, నువ్వు ఓళ్ళైనా పెట్టుకుంటావు, అంతేగా. అదే ముచ్చట చెప్తా ఉన్నావు. మరి 120 ఓట్లు లేని వాళ్ళతోటి కేటీఆర్ హరీష్ రావును బీసీలకు మద్దతు ఇవ్వాలి, బీసీ బిల్లుకు మీరు మద్దతు తెలపాలి అని ఎందుకు కలిసినావు సన్నాసి? మన మాట ఇప్పుడు ఈ ఆడవాళ్లను నేనే మాట్లాడి ఈడా నీతోటి నేనే పంచాయతీ దిగాలంటే మన పార్టీ మూడబడే అంశం ఉందంటవా? ఒక చిన్న మాట నువ్వే అర్థం చేసుకోరాదు. ఏడవయ్యిగా తీటకాయాలు పెట్టుకొని తీటగులకాయ పెట్టి అంత ముడ్డంత రుద్దుకున్నట్టు అవుతుంది పరిస్థితి. అవసరమా నీకు ఈ ముచ్చట? ఓ ఆడామె మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా గౌరవించుకుంటాం, అది ఎవరైనా కావచ్చు, ఆమెదో పార్టీ కావచ్చు, లేకపోతే ఆమె మాజీ ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు, ఏదో కావచ్చు. నువ్వు ఇష్టానుసారంగా ఏది పడితే అది ఆడుండే బానిసలు నవ్వుడు చప్పట్లు కొట్టుడు గిదా గిది తెలివి అంటారా? నువ్వు ఉన్న పార్టీలలో ఏడవేలకపోతివి, ఆడెక్కిన గాడిదంటే వీడెక్కిన గాడిదంటే. ఇప్పుడు మనది గాడిదే అంటారు కదా. మరి ఏం సమాధానం చెప్పుకుందాము? మన మౌనికి సమాధానం చెప్పదు. ఎందుకంటే మనం సమాధానం చెప్తే మనం చిన్నగా అయిపోతాము. ఈ సన్నాశేషాలతోటి ఇంకా కాలం గడుపుడు బంద్ చేసుకొని బీసీ ప్రజలకు ఏదైనా ఉద్ధరించే కార్యక్రమం చేయను ఆయన. లేదు అని ఎడల ఇక నిన్ను ఆ పదవి నుంచి కూడా మరి ఆ ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో దానికి రాజీనామా చేసి ఆ సన్నాసులలో గలువు. అట్లా నీకు సిగ్గుశరమని వస్తుంది. నువ్వు ఈ బుడ్రకానే మాటలు, ఈ జోకర్ మాటలు, లేకపోతే యోంది ఏడ తెల్లగుంటే ఏడ పచ్చని పందిరి ఉంటే, యోన్ దగ్గర పైసలు ఉంటే వాంది చేతులు పెట్టుకొని తక్కట్లో జోగినట్టు కదా కిందికి మీదికి జోగే ప్రయత్నాలు బంద్ చేసుకొని సీరియస్గా వర్క్ చేసే ప్రయత్నం చేయి అని చెప్తా ఉన్నా. ఆడిడ కామెంట్లు చేసుడు, అట్లేనా వాళ్ళది ఏముందా, రేవంత్ రెడ్డిది ఇట్లుందానయా, ఈ ఈ కామెంట్స్ కాదు నాయన. నువ్వు మాట్లాడాల్సింది ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు ప్రతీకగా నిన్ను చూడాలనుకుంటున్నాము. ఆ దిశగా అడుగులేస్తావని ఆలోచిస్తున్నాం. కానీ ఈ సన్నాసి మాటలతోటి, ఈ జోకర్ మాటలతోటి, ఎందుకు పనికిరాని ఈ ఏషాలతోటి కాలం గడిపి నాకున్న పదవి ఇజ్జత్ తీసే ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి నేనే అధికార ప్రతినిధి అని ఘంటాపదంగా చెప్తా ఉన్నా. నువ్వు ఏం చేసినా మళ్ళీ నీ మీద మాట్లాడాలి, వాళ్ళ మీద మాట్లాడాలి, ఎంతమందితో కొట్లాడమంటావు? అందుకోసం అనేసి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తావని కోరుతా ఉన్నాను. నువ్వు ఏడ కలిసినవు, యోని కలిసినవు నాకు తెలియదా? ఈ బంద్ చేసి ఈ భారీ డైలాగులు, అంగిలాగుల సిద్ధాంతాల డైలాగులని బంద్ చేసుకొని వాస్తవానికి తెలంగాణ బీసీలకు కూడా సత్తా ఉంది, రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. అన్ని రకాలుగా బీసీలకు రాజకీయ వాటా అందుకోవడంలో ఎలాంటి చిన్నచూపు కాదు. 100% మేము కూడా ముందే ఉంటామని ఒక సాంకేతికాన్ని ఇచ్చే ప్రయత్నం చేయి. కానీ చిల్లర మల్లర మాటలకు పోయి మమ్మల్ని ఆగం చేసే కార్యక్రమం చేయకు. ఉన్న పదవి ఏదో వచ్చింది, ఆ ఏ పెడితే నాకంటే ముందు అది ఎంత ఆగం చేసిందో తెలుసు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సన్నాశేషాలు వేయకుండా మంచిగా కార్యక్రమాన్ని నడిపిస్తావని ఆశిస్తూ, పోతే ఓడెక్కేదాకా ఓడ మల్లేశం, ఓడ దిగినాక బోడ మల్లేశం అన్న కార్యక్రమాలు చేయకు సుమా. నీ వల్ల ఇక్కడ బీసీలకు అవమానం జరిగే కార్యక్రమం అవుతా ఉన్నది. దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పూటకో మాట మార్చే ప్రయత్నం చేయకు. రాత్రిపూట నిద్రపోయి పొద్దుగాల లేచి బీసీల కోసం ఆలోచించే కార్యక్రమం చేస్తావని ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ మిత్రులారా. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మస్ట్. ఓకే, థ్యాంక్ యూ మిత్రులు.